హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు కదా? ఇక ఇవాల్టి వీడియో ఏంటో చూసేద్దామా? వచ్చేయండి ఫ్రెండ్స్. ఇక ఈ వీడియోలో ఈ ముగ్గు చూసేద్దాం. అలాగే ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. ఇంకా ఎన్నెన్నో మంచి మంచి వీడియోస్ ఇలాంటివి చేయాలనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్. తినేటప్పుడు నీళ్ళు చల్లుతుంది. రంగులు
ఇక ఇక్కడ వచ్చేసరికి చిర్రాకైతే పోద్దాము కొంచెం అనేసి, ఇంకా అటో వర్షాకాలం అయితే వెళ్ళిపోయింది. వానలు అయితే పడుతూ ఉంటే నారైతే పాసిపోతుంది కదా, సరిగా రాదు. అలాగే గుడ్డు అయితే పెట్టేస్తుంది. ఇక నిమ్మ చెట్లకు కూడా స్పేర్ అయితే చేయాలి వీటన్నిటికి. కొంచెం అయితే తవ్వానన్నమాట. ఇక కాసేపు రెస్ట్ అయితే తీసుకున్నాను కూర్చొని తవ్వలేక. ఇంకాస్త అయితే ఉంది. ఆ 2 నిమ్మ చెట్లు ఉన్నాయి కదా, అక్కడ వరకు అయితే ఇలా ఒక నారుమడి అయితే చేసి చిర్రాకైతే పోయాలి. నారు వచ్చేసేయండి, కాసేపు అయితే తవ్వుదాము. ఇది లాస్ట్ ఒక 1 మంత్ బ్యాకేనండి. ఈ నిమ్మ చెట్లలో అయితే కల్టివేటర్ వేయించాం కనుక ఇప్పుడు బాగా వర్షం పడి నేల అయితే మంచి తేమ మీద అయితే ఉంది. అందుకే అది కొంచెం మెత్తదనంగానే వచ్చేస్తుంది నేను పారతో చూతా ఉంటే. ఇక అదంతా తవ్వేసి కొంచెం అయితే ఉంది తవ్వాల్సింది, అది కూడా తీసేసిన తర్వాత నారుమడి ఎలా కట్టాలా అనేసి వీడియోలో షేర్ చేస్తాను. ఇక్కడ ఇక నారుమడి కట్టేదానికైతే వచ్చేస్తున్నాను అన్నమాట. అలా అయితే చుట్టూతా కూడా వేసుకోవాలి. కాస్త మట్టిని అటు ఇటు వేసుకుంటూ కూడా అలా వచ్చేయాలన్నమాట. ఇక పక్కన నాకు వెనక సైడ్, నాకు పై సైడ్ అయితే గింజలు లేవు. అటు సైడ్ కూడా నేను గూడూరుకి అయితే వెళ్ళినప్పుడు కాస్త గింజలు అనేటివి తీసుకొచ్చి అక్కడ కూడా ఒక ఇట్లాగే నారుమడి చేసి అయితే వేయాలి, చల్లాలి చిర్రాకు గింజలు. ఇక వర్షం పడదు కాబట్టి మంచిగానే అయితే వస్తుంది చిర్రాకు. ఇక్కడ వచ్చేసరికి చూసారు కదా, ఇలా 2 సగాలుగా అయితే దాన్ని వేరు చేస్తున్నాను అన్నమాట. అంటే నీళ్ళు ఏ పాదులోకి పెడితే ఆ పాదులోనే మంచిగా అయితే ఉంటాయి, నిల్వ ఉన్నట్టు ఉంటాయి అనేసి. ఇక ఒకటేగా పెడితే సరిగా పారుతాయో పారవో అని నేను ఇలా 2 సగాలుగా అయితే దాన్ని చేశాను అన్నమాట. చిన్న చిన్న మడుగులాగా కట్టాను. ఇక మమ్మీ చూడండి దాన్ని తీసుకొని అయితే అలా అంటూ ఉంటే గీరుతా ఉంటే లెవెల్ చేసేద్దాం అనేసి దాంతో గీరమని చెప్పాను చిన్నగా. కానీ అది చాలా గట్టిగా అయితే ఉంది. ఇక నా వల్ల కూడా కాలేదు. ఇంకెందుకనేసి దాన్ని పక్కన పడేసి అయితే ఇలా పార తీసుకొని అయితే అట్లా తవ్వి అక్కడక్కడే చదును చేసేస్తా ఉన్నాను. ఇక చదును చేసేస్తే నీకు గింజ మనం చల్లినా కూడాని అది వేరు అనేది మట్టిలోకి సక్రమంగా దిగుతుంది. లేదంటే ఇంకా నా పక్కకి వాలిపోవడం జరుగుతుందన్నమాట, మొలక పైకి వచ్చినా కూడాని. అందుకే ఇలా అయితే ఒకరోజు గీకి వదిలిపెట్టేస్తున్నాను. ఇక్కడ ఈ ఎరువు ఉంది కదా, ఈ ఎరువు అయితే ఒక 2 చిన్న భవానీ గిన్నెలు అయితే బుట్టలు అయితే సరిపోతుంది. ఒక రవ్వ చల్లేసి ఎరువు సత్వ మీద చిర్రాకైతే వస్తుంది.
ఆ ఎరువు చూడండి మమ్మీ నేను పారతో గీకేటప్పుడే చిర్రాకు నారుకి పారతో గీకేటప్పుడే మమ్మీ ఇంకొక పార ఎత్తుకొని వచ్చి ఎరువంతా కూడా ఒక్క ముక్క కొల్లగించి అయితే పెట్టేసింది. ఇక నేను వచ్చి అది కొంచెం పొడి పొడిగా అట్లాగా అనేసి ఇంకా దాంట్లో అయితే పోసుకొని తీసుకెళ్తున్నాను. ఎక్కడ ఉండే కిందలా ఇక ఈ చిర్రాకు గింజల్లో అయితే మనము ఇసుక అయితే వేసుకొని కలుపుకోవాలి. లేదంటే మనం చల్లే గింజలన్నీ కూడా గాలికి వెళ్ళిపోయి ఉంటాయి అన్నమాట. పక్కన గిడ్డలో అయితే పడిపోతాయి నార్మల్లో కాకుండా. అందుకే ఇలా ఇసుక అయితే కొంచెం కలుపుకొని బాగా మిక్స్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి అవి అంతా కూడా పొలంలో. లేదంటే పక్కన పోయి గెడ్లో పోయి ఉంటాయి, మనం ఏరుకోవాలా గెడ్లో పోయి ఒకవేళ మొలిచినా కూడా. ఇక అది ఎలా చల్లుకోవాలంటే మనం పైరు పొలంలో మనం యూరియా ఫాస్ఫేట్ అయితే వేస్తాం కదా, చల్లుతాం కదా ముందు, అలా అయితే చల్లుకోవాలి. లాస్ట్ టైం నేను ఇట్లా చిర్రాకు గింజలు చల్లినప్పుడు అవి ఏం చేశాయంటే బాగా ఒత్తుగా వాల్యూమ్ అయిపోయింది, నారు పీచు కట్టుకొని పోయాయి అన్నమాట. అందుకే ఈసారి కొంచెం పలుచగా అయితే చల్లుతా ఉన్నాను. పైగా గింజలు కూడా తక్కువే ఉన్నాయిలేండి. ఇక నేను ఈసారి తీసుకొచ్చినప్పుడు అయితే చల్లుతాను. ఇది ఎట్టకేలకి ఇది వచ్చేసరికి నారు వచ్చేసరికి రెడీ చేసి పెడతాను అన్నమాట. పక్కన ఇంకొక నారుముడి కూడా వేసి పెడతాను. ఇంకా గింజలు తెచ్చి అయితే అక్కడ చల్లేస్తాను. పక్కన మమ్మీ తవ్వుతూ ఉంది. ఎందుకు మమ్మీ అది తవ్వుతా అన్నావంటే అక్కడ ఒక్క రవ్వే ఉందిలేమ్మా, ఒక్క రవ్వ తీసేస్తాను ఎందుకు అది అని చెప్పేసి అంటూ ఉందన్నమాట. ఇక నేను నీళ్ళు అయితే తీసుకొని వచ్చి దబర్తో అలా చల్లేస్తూ ఉన్నాను. ఒక 2-3 రోజులు నీళ్ళు అలా చల్లుకున్న తర్వాత ఏం చేయాలంటే అవి 5-6 రోజుల తర్వాత నారు అనేది వచ్చేస్తుంది. అప్పుడు నారు వచ్చిన తర్వాత మనం చల్లామంటే ఆ నారు కింద పడిపోతుంది అన్నమాట. అందుకని నీళ్లు పైపు సహాయంతో పారించాలి నీళ్లు. ఇలా 2-3 రోజులు అలా నీళ్ళతో చిలకరించినట్లయితే సరిపోతుంది. మరి ఎక్కువ తేమన్నా గింజలు అనేటివి రావు. ఓకేనండి, నేను ఎలా చిర్రాకు సేద్యం అయితే చేశానో మీకైతే నచ్చిందా వీడియో? నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. మీరిచ్చే లైక్ వల్ల నా వీడియో ఎంతోమందికి రీచ్ అవుతుంది.
అప్పుడు మన వీడియో అనేది మంచి గ్రోత్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకే బాయ్, సీ యూ, టేక్ కేర్ అండి.